ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద బ్రిక్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు కదా. ఓకే, ఈ గివెన్ సిస్టంలో దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కనిపెట్టాలంటే ఫస్ట్ నేను డయాగ్రామ్ గీసుకుంటున్నాను మళ్ళీ. ఓకే, ఇది ఒక డయాగ్రామ్ మళ్ళీ గీసుకుంటే ఇక్కడ బ్రిక్ ఇలా ఉంది కదా, బ్రిక్ ఇలా ఉంది, దీనిపైన ఇంకో బ్రిక్ ఉంది, దీనిపైన ఇంకో బ్రిక్ ఉంది. ఓకే, వీటి మాస్లు ఎంత ఇచ్చారు మనకి? ఎం అని ఇచ్చాడు. ఓకే, అన్ని బ్రిక్ల యొక్క మాస్ ఎం అని ఇచ్చాడు. ఓకే, అన్ని బ్రిక్లు ఇక్కడ ఐడెంటికల్ అని అనుకోవాలి ఇక్కడ, ఎందుకంటే అన్ని బ్రిక్ యొక్క మాస్ సేమ్ కాబట్టి మనకి ఐడెంటికల్ బ్రిక్స్ అవుతాయి. సో మనకి ఏంటి మరి, ఫర్ సపోజ్ ఒక బ్రిక్ తీసుకుంటే దీని లెంత్ స్మాల్ ఎల్ అనుకుంటే దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది మనకి? ఇక్కడ ఉంటుంది, అంటే L/2 కూడా ఉంటుంది. సో ఈ విధంగానే అన్ని బ్రిక్లనే తీసుకోవాలి, అది అలా తీసుకోవాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ డిస్టెన్సెస్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? L/2 అని అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? L/4 అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? L/6 అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఒకటి కూడా ఇచ్చాడు, ఇది ఎక్స్ ఇది వై కదా. సో దీని ఆరిజిన్ అనుకుంటే ఆరిజిన్ ఇంకా మనం ఓన్లీ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్లో ఒకటిగా ఫైన్ చేస్తున్నాం, ఇక్కడ వై కోఆర్డినేట్ ఫైన్ చేస్తలేదు, ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఎక్స్ కోఆర్డినేట్ ఇచ్చాడు. అయినా మనకి ఇక్కడ వై కోఆర్డినేట్ కూడా ఫైన్ చేయనే కాదు, ఎందుకంటే మనకి వై కోఆర్డినేట్ ఫైన్ చేయాలంటే వీటి యొక్క లెంత్ తెలియాలి మనకి, అది తెలితేనే చేయగలం. సో మనకి క్వశ్చన్లో క్లియర్గా మనకి ఎక్స్ కోఆర్డినేట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అడిగాడు. సో మనం ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ బ్రిక్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది మనకి? ఈ బ్రిక్ యొక్క లెంత్ ఎంత అనుకున్నాం మనం? ఎల్ అనుకున్నాం. ఓకే, దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? L/2 కూడా ఉంటుంది, L/2 కూడా ఉంటుంది. ఓకే, సో మనకి దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? L/2 కూడా ఉంది. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. అలాగే మనకి సెకండ్ మాస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి L/2 డిస్టెన్స్ అయితే. ఓకే, ఇప్పుడు సెకండ్ మాస్ యొక్క లెంత్ L అనుకుంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? L/2 కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి L/2. సో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్కి ఇక్కడ మనకి L/2 ప్లస్ L/2 దట్ ఈక్వల్స్ టు L వస్తుంది. సో అలాగే మన థర్డ్ బ్లాక్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి L/2, ఇక్కడ నుంచి ఇక్కడికి L/4. సో దీని టోటల్ లెంత్ ఎంత మనకి? L. సో దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ లేదు? L/2 కూడా లేదు. సో మనకి ఈ L/2 వద్దు. సో మనకి ఈ మూడు ప్లస్ చేయాలి ఇక్కడ మనకి. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది మనకి? L/2 ప్లస్ L/4 ప్లస్ L/2. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 5L/4 వస్తుంది. సో అలాగే ఫోర్త్ బ్రిక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి L/2, ఇక్కడ నుంచి ఇక్కడికి L/4, ఇక్కడ నుంచి ఇక్కడికి L/6. సో ఇక్కడ దీని టోటల్ లెంత్ అంతా L. సో దీనికి సెంటర్ మాస్ ఎక్కడ ఉంటుంది? L/2 కూడా అయ్యి ఉంటుంది. సో ఇక్కడ L/2. సో ఈ 4 ప్లస్ చేయాలి. సో 4 ప్లస్ చేస్తే మనకి ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది, దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్. సో 4 ప్లస్ చేస్తే ఏమొస్తుంది మనకి? L/2 ప్లస్ L/4 ప్లస్ L/6 ప్లస్ L/2 దట్ ఈక్వల్స్ టు మనకి 17L/12 వస్తుంది. సో ఈ 4 గట్లని మనం ఎక్స్ కోఆర్డినేట్ మీద, అదే ఎక్స్ యాక్సిస్ మీద వేసుకున్నాం. ఓకే, ఇది ఎక్స్, ఇది వై కదా. సో ఇది ఆరిజిన్. ఓకే, ఇది ఆరిజిన్. ఓకే, ఇది ఇక్కడ ఏమొస్తుంది మనకి? L/2, 0. ఇక్కడ ఏమొస్తుంది మనకి? L, 0. ఇక్కడ మనకి 5L/4, 0. ఇక్కడ మనకి 17L/12, 0. సో మనకి XCM కనిపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ XCM కనిపెట్టాలంటే XCM ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ మాసెస్ ఈక్వల్, అన్ని మాసెస్లో ఈక్వల్ కాబట్టి మనకి mx1 ప్లస్ mx2 ప్లస్ mx3 ప్లస్ mx4 బై m ప్లస్ m ప్లస్ m ప్లస్ m. సో మనకి x1 అంత మనకి x1 L/2 ప్లస్ m ఇంటూ x2 అంత మనకి L ప్లస్ m ఇంటూ x3 అంత మనకి 5L/4 ప్లస్ m ఇంటూ x4 ఎంత మనకి 17L/12 బై 4m. మనకి ఇక్కడ అన్ని ఎంలో క్యాన్సిల్ అవుతాయి, mm క్యాన్సిల్ అవుతాయి. సో దట్ ఈక్వల్స్ టు అక్కడ పైన LCM మనకి 12 వస్తుంది. పైన LCM 12 అయితే ఇక్కడ 6L ప్లస్ 12L ప్లస్ 15L ప్లస్ 17L వస్తుంది బై 4. దట్ ఈక్వల్స్ టు పైన 50L వస్తుంది బై 4 ఇంటూ 12, 48. ఈ 2 టేబుల్లో 25 టైమ్స్ వద్ది, ఇది 24 టైమ్స్ వద్ది. సో దేర్ ఫోర్ మనకి XCM ఎంత వచ్చింది మనకి? 25L/24 వచ్చింది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.